హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి నేను కొండకి వెళ్ళినప్పుడు వీడియో అండి. చాలా రోజులు అయిపోయింది వీడియో నేను తీసి, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్గా. అసలు యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళానండి కొండకి. నిజంగా చెప్పాలంటే దేవుడితో నేను ఫైట్ చేసి మరీ స్వామి నా మొక్కుబడులు చాలా రోజుల నుంచి, చాలా రోజులు కాదండి నిజంగా చెప్తున్నా, సంవత్సరాలు అని చెప్పాలి. సో సంవత్సరాల నుంచి నాకు అలాగే ఉన్నాయి మొక్కుబడులు, తీర్చుకోవాలి. నన్ను మీరు అక్కడికి పిలిపించుకుంటేనే కదా నా మొక్కుబడి నేను తీర్చగలుగుతాను, లేకపోతే నేను తీరలేను కదా. సో మీరు కొండకి నాకు దర్శనం ఇవ్వాలి అని చెప్పి నిజంగా ఫైట్ చేశాను అనుకోండి. కానీ లాస్ట్కి నిజంగా చెప్తున్నాను, దేవుడు నాకు అనుకోకుండా అలా అనుకున్నాను లేదు మార్నింగ్, సో ఈవినింగ్ కల్లా నాకు నిజంగా పిలుపు వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను, నేను హడావిడిగా నేను ఏమీ ప్రిపరేషన్ అయితే లేదు, కానీ వెళ్ళేసి హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని వచ్చాను. సో ఇదైతే వెళ్తూ ఉన్నప్పుడు అండి, ఇంకా మీకు తెలిసిందే కదా, అక్కడ ఎంట్రన్స్లో ఆపేస్తారు. సో మేము అక్కడ వాక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళు ఏమన్నా చెకింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ చూసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మేము అక్కడ నిలిచిపోతే వెహికల్ వచ్చింది. కానీ అలా అడుగు పెట్టానో లేదు, నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని రోజులు నేను మొక్కుబడి తీరవాలి దేవుడిది చాలా రోజులైంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను చూడండి నిజంగా చెప్తున్నా, నా ఇదిలో ఎంత ఆనందమో నాకే తెలియట్లేదు. కాబట్టి నిజంగా చెప్తున్నా, అనుకోలేదు కానీ దేవుడుతో ఫైట్ చేస్తే నేనే గెలిచాను. నిజంగా చెప్పాలంటే దేవుడు నిజంగా కరుణించేశాడు నా మీద. నేను అక్కడ అంటే నేను హెయిర్ అలా పెంచుకొని ఉన్నానండి చాలా వరకు. సో నేను సుగం ఇలా ఇస్తానని చెప్పి మొక్కొని ఉంటిని. సో అది నేను తులాభారం ఇస్తానని చెప్పి మొక్కున్నాను. యాక్చువల్గా మన జాగరీ ఉంటుంది కదండి, అది నేను తులాభారం ఇస్తానని చెప్పి నేను మా పాపకి అప్పుడు నేను అనుకున్నానండి. కాబట్టి ఆ మొక్కుబడులన్నీ చెల్లించాలి. ఇన్ని రోజులు పెడుతూ ఉంటే ఇంకా అవి తీరకుండా ఉన్నంత వరకు నేను తీర్చలేకుండా ఉంటే నాకు ఒక దుఃఖమైన గిలిలాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఎలా 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 అని అనుకుంటూ ఉన్నాను. స్వామి నువ్వుగానే ఈసారి నాకు దర్శన భాగ్యం ఇవ్వకపోతే నేను కిందైనా చేస్తాను అనగానే ఎందుకో తెలీదు అలా వరం ఇచ్చేశాడు. అక్కడి నుంచి అలా కొండకి పైన ఇలా వెళ్తూ ఉంటే మీరు నమ్మరు, ఒక విధమైన ఫీలింగ్ అండి. ఆ తిరుపతి నుంచి పైకి స్వామివారి కొండ ఏదైతే స్టార్టింగ్ ఆ చెక్కింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు అడుగు పెడితే చాలు, అసలు మీరు నమ్మరు, ఆ వైబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయండి. అక్కడ నుంచి ఆ కొండలో అది చూడండి, ఆ తిరుపతి అదంతా వ్యూ అండి. కాబట్టి నేను కొన్ని వీడియోస్ తీసాను అంటే నాకు కుదరలేదు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఉంటే అక్కడ నేను స్వామివారిని మనసులో తలుచుకుంటూ నేను వెళ్తూ ఉన్న ఫీలింగ్ అవన్నీ ఎక్కడ మిస్ అవుతానో అని చెప్పి నిజంగా చెప్తున్నాను. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ వీడియో మీద నాకు ఈ ఫీలింగ్ ఉండదండి. అందుకని చెప్పి నిజంగా చెప్తున్నా, ఇవన్నీ అయితే వెళ్తూ ఉన్నప్పుడే నేను అక్కడ కూడా ఎక్కువ ఏమి అసలు ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసామండి. నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో తీసాము, అందులో ఆ రోజు వర్షం పడుతూ ఉంది, చిన్నగా డ్రెజ్లింగ్. నిజంగా చెప్తున్నా ఎంత ప్రశాంతమైన ఫీలింగ్. వెళ్తూ ఉంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి నామాలు చదువుతూ అలాంటివన్నీ వినిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాగుండండి. నిజంగా చెప్తున్నాను, ఎంత ఇదో ఫీలింగే చాలా అండి. సో అట్లా ఇలా అనుకుంటూ ఇలా ఎంటర్ అయిపోయాము. కానీ ఇదైతే ఎంట్రన్స్ పైన కొండ మీద అండి. ఎంట్రీ అయిపోయాము. ఇంకా మార్నింగ్ మాకు 8:15కి దర్శనం ఉండే, కానీ నేను స్వామివారికి మొక్కు చెల్లించాలి కాబట్టి నేను అక్కడ స్టే చేయలేదండి. డైరెక్ట్గా కింద మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను మా పాప వెళ్ళిపోయాము పైన కొండ మీదకి. సో కాబట్టి నాకైతే నిజంగా అప్పుడు ఎగ్జాక్ట్ టైమింగ్ అక్కడికి చేరుకోగలిగాం మేము మాకు ఇచ్చిన స్లాట్కి. అందుకని చెప్పి నేను కొంచెం షూట్ చేయటం అయితే తక్కువే ఇది ఉందండి, ఎక్కువేం తీయలేదు. ఎంట్రీలో అలా అంతా తీసాము. సో అక్కడికి వెళ్ళేసి కొంచెం
నా మొక్కుబడి ఫస్ట్ ఇచ్చేసానండి. చూసారు కదా, నేను చాలా వరకు పెంచుకున్నాను. ఈ మధ్య సిక్ అయి ఉంటే అప్పుడు మళ్ళీ కొంచెం ఇది అయినది. స్వామివారికి అలా నా మొక్కుబడులు అయితే చెల్లించుకున్నాను. మా పాపకైతే 3 కత్తెరలే ఇచ్చానండి, పాపనైతే ఏం లేదు. సో మా పాప కాలేజ్ ఇది అన్నీ మంచిగా ఉంటుందని చెప్పి ఎగ్జామ్స్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి మా పాపకి. సో అందుకని ఈ టికెట్స్ వచ్చేసి మనకు ఇది లోపల అండి. మేము అక్కడ దర్శనంది అయితే ఇంకా తర్వాత నేను ఏవి తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఫోన్ అవైలబిలిటీ లేదు. అన్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోయాము, సో కుదరలేదు. ఆ టికెట్స్ వచ్చేసి తులాభారం అండి. ఇది వచ్చేసిన తర్వాత ఈ చిన్న క్లిప్ వచ్చిన తర్వాత పెట్టినది నా ఇది రిటర్న్లో అండి. ఆ తులాభారం టికెట్స్ ఉన్నాయి కదా, సో మన పేరు మనం ఎంత వెయిట్ అక్కడే చేస్తారండి. లోపల గర్భగుడిలోకి వెళ్ళిన వెంబటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది తులాభారం అని చెప్పి, అక్కడే వెయిట్ చేస్తారు వాళ్ళు. మనం ఇంత మనీ అనేసి వాళ్ళు చెప్తారండి, మన వెయిట్ బట్టి ఇంత అని చెప్పి. అలా టోకన్స్ అవి రిసిప్ట్స్ ఇస్తారు మనకు. ఆ రిసిప్ట్స్తో మనం మనీ పే చేసేసుకొని రావచ్చు. సో నాది మా పాపది 2 చేసాము. 2 స్వామివారికి నా మొక్కుబడి అయితే ఇలా తీర్చుకోగలిగాను. నిజంగా చెప్తున్నాను, స్వామివారి మొక్కుబడులు త్వరగా తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను కదా. సో ఇప్పటితో కొన్ని అయితే మొక్కుబడులు తీరిపోయాయండి. ఇంకా కొన్ని చూడాలి, భగవంతుడి దయ. నిజంగా చెప్తున్నా, మన దృఢ సంకల్పం ఉంటే నిజంగా ఏవో అనుకుంటారు. సో స్వామివారితో కాకపోతే ఇంకెవరితో ఫైట్ చేస్తామండి. సో కాబట్టి అన్నీ అలా అనుకోకుండా జరిగిపోయాయి. మంచి దర్శనం అయింది. రిటర్న్లో కూడా ఎంత హ్యాపీగా బ్యాక్ వస్తున్నాను అంటే నిజంగా చెప్తున్నా, అంత హ్యాపీగా వస్తూ ఉన్నాను. నా ఇది ఇంక నేనైతే ఆ దర్శనం స్వామివారిని చూసిన తర్వాత నాకు ఇంక ఏమీ మైండ్ గుర్తుండట్లేదు, అంత హ్యాపీనెస్ ఉంది. సో రిటర్న్ అయితే అలా బ్యాక్ వచ్చేసామండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్